మంచు మనోజ్ ఈ మధ్య సినిమాల కన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. మంచు మనోజ్ ని తెరపై చూసి చాలా కాలమైంది. 2018లో వచ్చిన ఆపరేషన్, 2019 చిత్రంతో అతిథి పాత్రలో కనిపించారు. ఆ తర్వాత పలు చిత్రాలు ప్రకటించినప్పటికీ అవి ఓ కొలిక్కి రాలేదు. ప్రస్తుతం ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. తను నటించిన భైరవం చిత్రం త్వరలో విడుదల కానుంది. మిరాయిలో విలన్ గా కనిపించబోతున్నారు. ఇవి కాకుండా హీరోగా ఓ 2 సినిమాలున్నాయి. అవి మధ్యలో ఆగిపోయాయి. ఇప్పుడు మరో కొత్త సినిమా శ్రీకారం చుట్టడానికి రెడీ అయ్యారు మనోజ్. 90 ml ఫేమ్ శేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. దీనికి అత్తర్ సాయిబు అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. టైటిల్ వినగానే ఇది ఏ తరహా సినిమానో అర్థం చేసుకోవచ్చు. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ తో సాగే కథ అని తెలుస్తోంది. కొద్ది రోజులుగా కథా చర్చలు జరుగుతున్నాయి. అవన్నీ ఇప్పుడు ఓ దారికి వచ్చాయి. ఈ నెల 20న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశాలున్నాయి. నిర్మాత, ఇతర నటీనటుల వివరాలు త్వరలో బయటకు వస్తాయని సమాచారం అందుతోంది. వాట్ ద ఫిష్, అహం బ్రహ్మాస్మి సినిమాలు మంచు మనోజ్ ఇదివరకే మొదలు పెట్టాడు. అయితే ఇవి ఎంతవరకు వచ్చాయో తెలియాలి. భైరవం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కూడా నటించారు. మినీ మల్టీ స్టారర్ సినిమా ఇది. కన్నప్పకు పోటీగా ఈ సినిమాను విడుదల చేయాలన్నది మనోజ్ ప్లాన్. ఇది వరకు కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటించిన వెంటనే అదే రోజున భైరవం విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కన్నప్ప వాయిదా పడడంతో భైరవం చిత్రాన్ని వాయిదా వేశారు. మనోజ్ కథానాయకుడిగా శ్రీనిధి క్రియేషన్ సంస్థ ఒక చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనికి నవీన్ కొల్లి రచయిత, దర్శకుడు. అలాగే ఈ చిత్రానికి రక్షక్ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలిపారు. రక్షక్ కాన్సెప్ట్ పోస్టర్ చూస్తే ద హైడెన్ ట్రూత్ ఈజ్ నెవర్ హైడెన్ ఫర్ ఎవర్ అని ఒక క్యాప్షన్ ని రాశారు. కొన్ని నిజాలను ఎవరికి తెలియకుండా దాచేయాలని ప్రయత్నించినప్పటికీ దాగి ఉండవు అని అర్థం వస్తోంది. ఇదొక ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. నేరం చేసిన కొందరు అది బయటకు రాకుండా దాచిపెట్టడానికి ప్రయత్నిస్తే హీరో వెలికి తీయడాన్ని కథగా ఊహించుకోవచ్చు. పోస్టర్ లో మంచు మనోజ్ హైలైట్ అవుతున్నప్పటికీ అందులో అమ్మాయిలు సైతం ఉన్నారు. ముఖ్యంగా మనోజ్ నుదుట మీద గమనిస్తే ఒక అమ్మాయి చేతిని మరొకరు నొక్కి పట్టుకున్నట్టు ఉంది. అత్యాచారం, మన సమాజంలో మహిళల మీద జరుగుతున్న లైంగిక వేధింపుల నేపథ్యంలో ఈ సినిమా తీస్తున్నారని అనుకోవచ్చు. మంచు కుటుంబంలో కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. మనోజ్, ఆయన తండ్రి మోహన్ బాబు మధ్య తరచుగా గొడవలు అవుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, పరస్పర కేసులు కూడా నమోదు చేసుకుంటూ కనిపించారు. అయితే ఈ గొడవలన్నింటికీ తన భార్య మౌనికనే అంటూ ఈ మధ్యలో పుకార్లు వచ్చాయి. ఆమెను పెళ్లి చేసుకోవడం వల్లనే అని పలువురు ప్రచారం చేశారు. కానీ అవన్నీ అబద్ధమని తాజాగా మనోజ్ క్లారిటీ ఇచ్చారు. ఆమెకు గొడవలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. చూడాలి మరి ఏం జరుగుతుందనేది. భైరవం సినిమాతో మంచు మనోజ్ కూడా హిట్ కొడతాడా అనేది. మంచు మనోజ్ ఈ మధ్య సినిమాల కన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. మంచు మనోజ్ ని తెరపై చూసి చాలా కాలమైంది. 2018లో వచ్చిన ఆపరేషన్, 2019 చిత్రంతో అతిథి పాత్రలో కనిపించారు. ఆ తర్వాత పలు చిత్రాలు ప్రకటించినప్పటికీ అవి ఓ కొలిక్కి రాలేదు. ప్రస్తుతం ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. తను నటించిన భైరవం చిత్రం త్వరలో విడుదల కానుంది. మిరాయిలో విలన్ గా కనిపించబోతున్నారు. ఇవి కాకుండా హీరోగా ఓ 2 సినిమాలున్నాయి. అవి మధ్యలో ఆగిపోయాయి. ఇప్పుడు మరో కొత్త సినిమా శ్రీకారం చుట్టడానికి రెడీ అయ్యారు మనోజ్. 90 ml ఫేమ్ శేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. దీనికి అత్తర్ సాయిబు అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. టైటిల్ వినగానే ఇది ఏ తరహా సినిమానో అర్థం చేసుకోవచ్చు. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ తో సాగే కథ అని తెలుస్తోంది. కొద్ది రోజులుగా కథా చర్చలు జరుగుతున్నాయి. అవన్నీ ఇప్పుడు ఓ దారికి వచ్చాయి. ఈ నెల 20న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశాలున్నాయి. నిర్మాత, ఇతర నటీనటుల వివరాలు త్వరలో బయటకు వస్తాయని సమాచారం అందుతోంది. వాట్ ద ఫిష్, అహం బ్రహ్మాస్మి సినిమాలు మంచు మనోజ్ ఇదివరకే మొదలు పెట్టాడు. అయితే ఇవి ఎంతవరకు వచ్చాయో తెలియాలి. భైరవం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కూడా నటించారు. మినీ మల్టీ స్టారర్ సినిమా ఇది. కన్నప్పకు పోటీగా ఈ సినిమాను విడుదల చేయాలన్నది మనోజ్ ప్లాన్. ఇది వరకు కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటించిన వెంటనే అదే రోజున భైరవం విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కన్నప్ప వాయిదా పడడంతో భైరవం చిత్రాన్ని వాయిదా వేశారు. మనోజ్ కథానాయకుడిగా శ్రీనిధి క్రియేషన్ సంస్థ ఒక చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనికి నవీన్ కొల్లి రచయిత, దర్శకుడు. అలాగే ఈ చిత్రానికి రక్షక్ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలిపారు. రక్షక్ కాన్సెప్ట్ పోస్టర్ చూస్తే ద హైడెన్ ట్రూత్ ఈజ్ నెవర్ హైడెన్ ఫర్ ఎవర్ అని ఒక క్యాప్షన్ ని రాశారు. కొన్ని నిజాలను ఎవరికి తెలియకుండా దాచేయాలని ప్రయత్నించినప్పటికీ దాగి ఉండవు అని అర్థం వస్తోంది.
ఇదొక ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. నేరం చేసిన కొందరు అది బయటకు రాకుండా దాచిపెట్టడానికి ప్రయత్నిస్తే హీరో వెలికి తీయడాన్ని కథగా ఊహించుకోవచ్చు. పోస్టర్ లో మంచు మనోజ్ హైలైట్ అవుతున్నప్పటికీ అందులో అమ్మాయిలు సైతం ఉన్నారు. ముఖ్యంగా మనోజ్ నుదుట మీద గమనిస్తే ఒక అమ్మాయి చేతిని మరొకరు నొక్కి పట్టుకున్నట్టు ఉంది. అత్యాచారం, మన సమాజంలో మహిళల మీద జరుగుతున్న లైంగిక వేధింపుల నేపథ్యంలో ఈ సినిమా తీస్తున్నారని అనుకోవచ్చు. మంచు కుటుంబంలో కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. మనోజ్, ఆయన తండ్రి మోహన్ బాబు మధ్య తరచుగా గొడవలు అవుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, పరస్పర కేసులు కూడా నమోదు చేసుకుంటూ కనిపించారు. అయితే ఈ గొడవలన్నింటికీ తన భార్య మౌనికనే అంటూ ఈ మధ్యలో పుకార్లు వచ్చాయి. ఆమెను పెళ్లి చేసుకోవడం వల్లనే అని పలువురు ప్రచారం చేశారు. కానీ అవన్నీ అబద్ధమని తాజాగా మనోజ్ క్లారిటీ ఇచ్చారు. ఆమెకు గొడవలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. చూడాలి మరి ఏం జరుగుతుందనేది. భైరవం సినిమాతో మంచు మనోజ్ కూడా హిట్ కొడతాడా అనేది. మంచు మనోజ్ ఈ మధ్య సినిమాల కన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. మంచు మనోజ్ ని తెరపై చూసి చాలా కాలమైంది. 2018లో వచ్చిన ఆపరేషన్, 2019 చిత్రంతో అతిథి పాత్రలో కనిపించారు. ఆ తర్వాత పలు చిత్రాలు ప్రకటించినప్పటికీ అవి ఓ కొలిక్కి రాలేదు. ప్రస్తుతం ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. తను నటించిన భైరవం చిత్రం త్వరలో విడుదల కానుంది. మిరాయిలో విలన్ గా కనిపించబోతున్నారు. ఇవి కాకుండా హీరోగా ఓ 2 సినిమాలున్నాయి. అవి మధ్యలో ఆగిపోయాయి. ఇప్పుడు మరో కొత్త సినిమా శ్రీకారం చుట్టడానికి రెడీ అయ్యారు మనోజ్. 90 ml ఫేమ్ శేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. దీనికి అత్తర్ సాయిబు అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. టైటిల్ వినగానే ఇది ఏ తరహా సినిమానో అర్థం చేసుకోవచ్చు. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ తో సాగే కథ అని తెలుస్తోంది. కొద్ది రోజులుగా కథా చర్చలు జరుగుతున్నాయి. అవన్నీ ఇప్పుడు ఓ దారికి వచ్చాయి. ఈ నెల 20న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశాలున్నాయి. నిర్మాత, ఇతర నటీనటుల వివరాలు త్వరలో బయటకు వస్తాయని సమాచారం అందుతోంది. వాట్ ద ఫిష్, అహం బ్రహ్మాస్మి సినిమాలు మంచు మనోజ్ ఇదివరకే మొదలు పెట్టాడు. అయితే ఇవి ఎంతవరకు వచ్చాయో తెలియాలి. భైరవం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కూడా నటించారు. మినీ మల్టీ స్టారర్ సినిమా ఇది. కన్నప్పకు పోటీగా ఈ సినిమాను విడుదల చేయాలన్నది మనోజ్ ప్లాన్. ఇది వరకు కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటించిన వెంటనే అదే రోజున భైరవం విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కన్నప్ప వాయిదా పడడంతో భైరవం చిత్రాన్ని వాయిదా వేశారు. మనోజ్ కథానాయకుడిగా శ్రీనిధి క్రియేషన్ సంస్థ ఒక చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనికి నవీన్ కొల్లి రచయిత, దర్శకుడు. అలాగే ఈ చిత్రానికి రక్షక్ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలిపారు. రక్షక్ కాన్సెప్ట్ పోస్టర్ చూస్తే ద హైడెన్ ట్రూత్ ఈజ్ నెవర్ హైడెన్ ఫర్ ఎవర్ అని ఒక క్యాప్షన్ ని రాశారు. కొన్ని నిజాలను ఎవరికి తెలియకుండా దాచేయాలని ప్రయత్నించినప్పటికీ దాగి ఉండవు అని అర్థం వస్తోంది. ఇదొక ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. నేరం చేసిన కొందరు అది బయటకు రాకుండా దాచిపెట్టడానికి ప్రయత్నిస్తే హీరో వెలికి తీయడాన్ని కథగా ఊహించుకోవచ్చు. పోస్టర్ లో మంచు మనోజ్ హైలైట్ అవుతున్నప్పటికీ అందులో అమ్మాయిలు సైతం ఉన్నారు. ముఖ్యంగా మనోజ్ నుదుట మీద గమనిస్తే ఒక అమ్మాయి చేతిని మరొకరు నొక్కి పట్టుకున్నట్టు ఉంది. అత్యాచారం, మన సమాజంలో మహిళల మీద జరుగుతున్న లైంగిక వేధింపుల నేపథ్యంలో ఈ సినిమా తీస్తున్నారని అనుకోవచ్చు. మంచు కుటుంబంలో కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. మనోజ్, ఆయన తండ్రి మోహన్ బాబు మధ్య తరచుగా గొడవలు అవుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, పరస్పర కేసులు కూడా నమోదు చేసుకుంటూ కనిపించారు. అయితే ఈ గొడవలన్నింటికీ తన భార్య మౌనికనే అంటూ ఈ మధ్యలో పుకార్లు వచ్చాయి. ఆమెను పెళ్లి చేసుకోవడం వల్లనే అని పలువురు ప్రచారం చేశారు. కానీ అవన్నీ అబద్ధమని తాజాగా మనోజ్ క్లారిటీ ఇచ్చారు. ఆమెకు గొడవలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. చూడాలి మరి ఏం జరుగుతుందనేది. భైరవం సినిమాతో మంచు మనోజ్ కూడా హిట్ కొడతాడా అనేది. మంచు మనోజ్ ఈ మధ్య సినిమాల కన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. మంచు మనోజ్ ని తెరపై చూసి చాలా కాలమైంది. 2018లో వచ్చిన ఆపరేషన్, 2019 చిత్రంతో అతిథి పాత్రలో కనిపించారు. ఆ తర్వాత పలు చిత్రాలు ప్రకటించినప్పటికీ అవి ఓ కొలిక్కి రాలేదు. ప్రస్తుతం ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. తను నటించిన భైరవం చిత్రం త్వరలో విడుదల కానుంది. మిరాయిలో విలన్ గా కనిపించబోతున్నారు. ఇవి కాకుండా హీరోగా ఓ 2 సినిమాలున్నాయి. అవి మధ్యలో ఆగిపోయాయి. ఇప్పుడు మరో కొత్త సినిమా శ్రీకారం చుట్టడానికి రెడీ అయ్యారు మనోజ్. 90 ml ఫేమ్ శేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. దీనికి అత్తర్ సాయిబు అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. టైటిల్ వినగానే ఇది ఏ తరహా సినిమానో అర్థం చేసుకోవచ్చు. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ తో సాగే కథ అని తెలుస్తోంది. కొద్ది రోజులుగా కథా చర్చలు జరుగుతున్నాయి. అవన్నీ ఇప్పుడు ఓ దారికి వచ్చాయి. ఈ నెల 20న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశాలున్నాయి. నిర్మాత, ఇతర నటీనటుల వివరాలు త్వరలో బయటకు వస్తాయని సమాచారం అందుతోంది.
వాట్ ద ఫిష్, అహం బ్రహ్మాస్మి సినిమాలు మంచు మనోజ్ ఇదివరకే మొదలు పెట్టాడు. అయితే ఇవి ఎంతవరకు వచ్చాయో తెలియాలి. భైరవం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కూడా నటించారు. మినీ మల్టీ స్టారర్ సినిమా ఇది. కన్నప్పకు పోటీగా ఈ సినిమాను విడుదల చేయాలన్నది మనోజ్ ప్లాన్. ఇది వరకు కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటించిన వెంటనే అదే రోజున భైరవం విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కన్నప్ప వాయిదా పడడంతో భైరవం చిత్రాన్ని వాయిదా వేశారు. మనోజ్ కథానాయకుడిగా శ్రీనిధి క్రియేషన్ సంస్థ ఒక చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనికి నవీన్ కొల్లి రచయిత, దర్శకుడు. అలాగే ఈ చిత్రానికి రక్షక్ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలిపారు. రక్షక్ కాన్సెప్ట్ పోస్టర్ చూస్తే ద హైడెన్ ట్రూత్ ఈజ్ నెవర్ హైడెన్ ఫర్ ఎవర్ అని ఒక క్యాప్షన్ ని రాశారు. కొన్ని నిజాలను ఎవరికి తెలియకుండా దాచేయాలని ప్రయత్నించినప్పటికీ దాగి ఉండవు అని అర్థం వస్తోంది. ఇదొక ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. నేరం చేసిన కొందరు అది బయటకు రాకుండా దాచిపెట్టడానికి ప్రయత్నిస్తే హీరో వెలికి తీయడాన్ని కథగా ఊహించుకోవచ్చు. పోస్టర్ లో మంచు మనోజ్ హైలైట్ అవుతున్నప్పటికీ అందులో అమ్మాయిలు సైతం ఉన్నారు. ముఖ్యంగా మనోజ్ నుదుట మీద గమనిస్తే ఒక అమ్మాయి చేతిని మరొకరు నొక్కి పట్టుకున్నట్టు ఉంది. అత్యాచారం, మన సమాజంలో మహిళల మీద జరుగుతున్న లైంగిక వేధింపుల నేపథ్యంలో ఈ సినిమా తీస్తున్నారని అనుకోవచ్చు. మంచు కుటుంబంలో కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. మనోజ్, ఆయన తండ్రి మోహన్ బాబు మధ్య తరచుగా గొడవలు అవుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, పరస్పర కేసులు కూడా నమోదు చేసుకుంటూ కనిపించారు. అయితే ఈ గొడవలన్నింటికీ తన భార్య మౌనికనే అంటూ ఈ మధ్యలో పుకార్లు వచ్చాయి. ఆమెను పెళ్లి చేసుకోవడం వల్లనే అని పలువురు ప్రచారం చేశారు. కానీ అవన్నీ అబద్ధమని తాజాగా మనోజ్ క్లారిటీ ఇచ్చారు. ఆమెకు గొడవలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. చూడాలి మరి ఏం జరుగుతుందనేది. భైరవం సినిమాతో మంచు మనోజ్ కూడా హిట్ కొడతాడా అనేది.